సో 12వ వారం ఫైనల్ ఓటింగ్ పొజిషన్స్ అయితే చూద్దాం అనమాట. ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. సో ఇది యాజ్ ఆఫ్ నో బస్ ప్రకారం ఓటింగ్ పొజిషన్స్ అనమాట ఈ 12వ వారమే. సో యాజ్ యూజువల్ ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ గారు అయితే ఉన్నారనమాట. మామూలుగా లేదు ఆయన ఓటింగ్. అండ్ సెకండ్ పొజిషన్లో మన తనుజ గారు అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా తనుజ గారికి బాగానే ఓట్లు పడ్డాయి. థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ గారు అయితే ఉన్నారనమాట. ఇమాన్యుయల్ గారు 3. అండ్ ఫోర్త్ పొజిషన్లో మన భరణి గారు అయితే ఉండడం జరిగింది. ఆయన ఓట్లు ఇప్పుడు బాగానే పడ్డాయి లాస్ట్లో. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు అయితే ఉన్నారనమాట. ఈయన కూడా లాస్ట్లో ఉన్నారనుకున్నా, బట్ ఫిఫ్త్కి వచ్చారు. అండ్ ఇప్పుడు 6th పొజిషన్లో వచ్చేసరికి మన డిమోన్ పవన్ గారు, 7th పొజిషన్లో వచ్చేసరికి సంజన గారు, 8th పొజిషన్లో వచ్చేసరికి దివ్య గారు. సో వీళ్ళైతే ఈ పొజిషన్స్లో ఉన్నారు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే కన్ఫామ్గా దివ్య గారు, సంజన గారు ఎలిమినేట్ అయితే అవుతారు. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే మనం చూసుకున్న ఈ యాజ్ ఆఫ్ నో ఓటింగ్ బస్ ప్రకారం దివ్య గారు ఎలిమినేషన్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు ఎలిమినేట్ అయ్యారని నేను తర్వాత వీడియో పెడతాను. బట్ యాజ్ ఆఫ్ నో ఓటింగ్ పొజిషన్స్ ఫైనల్గా ఇవన్నమాట. ఈ వీక్ వచ్చేసరికి కళ్యాణ్ గారు నెంబర్ 1లో ఉన్నారు. అదైతే మనం గమనించాలి. అండ్ తనుజ గారు కూడా ఉన్నారు.